ఎక్కడా లేని విధంగా 24,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశమేనని అన్నారు నారా బ్రహ్మణి. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 15,000 ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే నారా లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే మరోసారి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు నారా బ్రహ్మణి. 24,000 కోట్ల రూపాయల మాఫీ చేసిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ పార్టీ ఇటువంటి రుణమాఫీ చేయలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకి 15,000 రూపాయలు, రైతులకే కాదు అక్కడ టెనెంట్లు కూడా వచ్చేటట్టు చూసిన ఒకే ఒక పార్టీ అది మన తెలుగుదేశం పార్టీ. ఈ అభివృద్ధి ముందు ఇంకా సాగాలంటే, వచ్చే 5 సంవత్సరాల్లో సాగాలంటే నారా లోకేష్ గారిని మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓట్ చేస్తారని కాన్ఫిడెన్స్ గా ఉంది. అదే కాకుండా తప్పకుండా మీరు గల్లా జయదేవ్ గారికి ఓట్ వేయాలి మన ఎంపీగా. మనం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రిగా తప్పకుండా చూడాలి.